మధ్య కాలంలో ఎలా ఉందంటే హీరోయిన్ గా అయిన తర్వాత వాళ్ళలో ఇంకొక క్వాలిటీ ఉంటే ఇంకొంచెం హైప్ లో వెళ్తున్నారు. అవునా? సో అలా ఒక క్వాలిటీ ఉంది, మనం వాళ్ళకి చెప్దాం. అండ్ రైట్, అంటే మూవీస్ ఇప్పుడు ఫ్యాషన్ కదా, వెళ్దాం అనుకుంటున్నారు కదా. అవును. సో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే వెళ్దాం అనుకుంటున్నారు, బట్ ఓన్లీ హీరోయిన్ గానే ఇంట్రడ్యూస్ అవ్వాలనుకుంటారా? అదేం లేదు. మూవీ కూడా చేస్తున్నట్టు టాక్, అవునా? అవును. ఓన్లీ హీరోయిన్ అయితేనే వెళ్తానని కాదు. లైక్ ఆ ప్రాజెక్ట్ ని బట్టి నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే ప్రాజెక్ట్ ని బట్టి ఏది అని డిసైడ్ చేసుకుంటున్నా. ఒకవేళ మంచి పెద్ద ప్రొడక్షన్ ఉండి ఫుల్ ప్యాడింగ్ ఉండి మంచి పెద్ద హీరోయిన్స్ ఉంటే నాకు రికగ్నైజ్ అవ్వే క్యారెక్టర్ అయినా ఓకే. లో బడ్జెట్ మూవీస్ అయితే ఓన్లీ హీరోయిన్ గా అయితేనే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో పర్సనల్ లైఫ్ వచ్చేస్తే పెళ్లి ఎప్పుడు? నాకు ఇంకా ఎవరైనా అడుగుతారా? ఎవరు అంటే కొన్ని చోట్ల అడుగుతారు, ఏజ్ 20, 22 అట్లా అనుకుంటారు. కాకపోతే ఇంకా 18 అని తెలియదు కదా. తెలియదు. సో ఓకే, దానికి చాలా టైం ఉందండి. సో అప్పుడైనా పేరెంట్స్ చెప్పింది చేసుకుంటావా, లవ్ మ్యారేజ్? సగం సగం ఇవ్వకే, గ్యాప్ ఇవ్వకండి చారి గారు. నాకు లవ్ కమ్ మ్యారేజ్ అంటే ఇష్టం. సో వాళ్ళకి ముందే చెప్పిస్తే వాళ్ళు క్లారిటీగా రెండు ఉన్నది చేస్తారు. సో లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అదొక ప్యూర్ ఫీల్ అని చెప్తాను. ఇంకా ఎప్పటికీ ఒకటి కొన్ని ప్యూర్ గా మిగిలిపోయేటి అంటే లవ్. ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి భూమి మీద, అవి ఒక ప్యూర్ ఫీల్. వాటిని మంచిగా తీసుకుంటే బాగుంటది. కల్మషం చేయకుండా వాటినంతా, దాన్ని ఏమంటారు, కల్తీ చేయకుండా ఉంటే అది ఎప్పటికట్లా మిగిలిపోయింది ప్యూర్ గా. నాకు తెలిసిన దాంట్లో ఇది చెప్పిన. పూజకి నచ్చాలంటే సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నాకు నచ్చాలంటే క్వాలిటీసా, బయట అంటే సొసైటీ పరంగా తీసుకుంటే మంచి ఎక్కడైనా ఏదైనా ధైర్యంగా మాట్లాడాలి. మా డాడీతో ఫీల్ అయ్యేంత సెక్యూర్డ్గా ఫీల్ అవ్వాలి. నాకు ఇప్పుడు మా డాడీ ఎక్కడికైనా వెళ్తే ఎవరు నన్ను ఎదిరించగలుగుతారు, ఏదన్నా మాట్లాడగలుగుతారు, ఒక సెక్యూరిటీ ఇస్తారు నాకు. అట్లా ఉండాలి, మస్తు దమ్ము ధైర్యం ఉండాలి, ఏది మాట్లాడడానికి వెనక ఆడొద్దు, ఫుల్ మాస్ ఉండాలి, మస్తు రగ్గడ్ ఉండాలి. అట్లనే ఒక లైక్ ఇట్లా మేనర్స్ లేని వాళ్ళు ఆ విధంగా నేను అంటలేను. మంచి పెద్దలకి గౌరవం, మేనర్స్ అన్ని విధాలుగా ఉండాలి. మంచి ఫుల్లీ సెటిల్డ్ ఉండాలి, నాకు తగ్గట్టు ఉండాలి. కాకపోతే ఏదైనా మాస్ ఉండాలి, యాటిట్యూడ్ అనేది. అండ్ పర్సనల్ గా అండ్ పర్సనల్ అనుకుంటే, ఇంకా పర్సనల్ గా నాతో ఉండే విధానం అనుకుంటే, మంచిగా చేతులకి గోరింటాకు పెట్టాలి, ఇంట్లో అన్నయ్య పెట్టినట్టు. మంచిగా స్వీట్ మోస్ట్ గా ఎప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలి. ఎప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలి. ఎక్కువ నేను ఎప్పుడైనా మంచిగా అందంగా ఇట్లా కనబడితే నాకు లెటర్లో రాసి చెప్పాలి అది. నాకు లెటర్స్ అంటే బాగా ఇష్టం. అట్లా ఉండాలి. ఎక్కువ గిఫ్ట్స్ అంటే పెద్ద పెద్ద గిఫ్ట్స్, అంటే ఆ టైంలో కొన్ని ఉంటాయి కదా గిఫ్ట్స్ చిన్నగా, అట్లాంటి విషయాలకు వచ్చి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వద్దు. మంచిగా శారీ, లేదంటే పట్టీలు, లేదంటే మల్లెపూలు, లైక్ సమ్ థింగ్స్ ఉంటాయి పర్సనల్ గా, ఇట్లా ఉండాలి. నేను నేర్చుకోవాలంటే జరుగు పడుతుందిలే. సో రైట్, నిజంగా అంటే నీ ఇంటెన్షన్ ఎలా ఉందంటే ఒక్కొక్కటి నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీ అంత సెక్యూరిటీ ఉండాలి, బ్రదర్ అంత కేరింగ్ చూసుకోవాలి, సో మమ్మీ అంత ప్రేమ ఉంచాలన్నావు, అంతేనా? ఓవరాల్ గా నాకు అర్థమైంది. సో ఖచ్చితంగా వస్తారు. కాకపోతే మమ్మీ డాడీకి పెద్ద పనే పెట్టావు, సో ఎదగడం కొంచెం కష్టం అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి అదే మూవీస్ లోకి మనం ఆ టాపిక్ మార్చి ఉన్నాం. సో మూవీస్ లోకి ఏంటి, ఎలాంటి క్యారెక్టర్స్ తో వెళ్దాం అనుకుంటున్నాం? ఎట్లాంటి క్యారెక్టర్స్ అంటే ఇది అని ఏం లేదు. యాజ్ ఎ యాక్టర్ నేను ప్రతిదీ అక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి కదా ఏదైనా. సో నేను ఈ క్యారెక్టర్ అయితేనే చేస్తానని ఏం లేదు. నేను కొంచెం ఎలా బోల్డ్ ఇన్ ద సెన్స్, మరీ బోల్డ్గా కాదు, కొంచెం ఏదైనా బోల్డ్ అంటే బోల్డ్ కాదు, ట్రెడిషనల్ గా కనబడతానని ఏం లేదు. ఆ ప్రొడక్షన్ ని బట్టి నేను ఆ క్యారెక్టర్ ని బట్టి కాదు, ఆ క్యారెక్టరైజేషన్ ఇట్లా ఉందనుకుంటే ఆ ప్రొడక్షన్ ని బట్టి నేను చూస్ చేసుకుంటా. సో గుడ్ ప్రొడక్షన్, మంచిది, ప్రమోషన్స్ బాగా చేస్తారు, ఇది వెళ్ళొద్ది అని అంటే నాకు ఏం ప్రాబ్లం లేదు. క్యారెక్టర్ కొంచెం లిటిల్ బోల్డ్ ఉన్నా కానీ. చిన్న బడ్జెట్ ఇవి అంటే ఇప్పటి వరకు అయితే లో బడ్జెట్ మూవీస్ కి హీరోయిన్ గా చేస్తున్నాను కాబట్టి సమ్ లిమిటేషన్స్ ఉన్నాయి, వాటిలోనే వెళ్తున్నా. అండ్ నిన్ను నువ్వు ఒక యానిమల్ తో పోల్చుకోవాలంటే ఏ యానిమల్ తో పోల్చుకుంటావు? పికాక్. పికాక్ సొంత ఇష్టమా? పికాక్, రాబిట్.
ఓకే. సో రెండు క్యూటే. అవును. సో పికాక్ అయితే ఇంకా రావాలేమో రెక్కలు. ఆ! కోపంకి వస్తే వస్తాయేమో. కోపం గాదు. మంచిగా వర్షం పడినప్పుడు డాన్స్ చేస్తది కదా! సో, నేను డాన్స్ మూడ్‌లో ఉన్నప్పుడు అంత ఎంజాయ్ చేస్తా. సో, నేను పీకాక్‌తో పోల్చుకుంటా. చూసాను. ఆ వీడియో కూడా మొన్న ఏదో ఒక వీడియో పెట్టారు. అంటే సక్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రోమోలో ఏదో పెట్టారు సమ్‌ఎక్స్ షూట్ టైమ్‌లో. సో ఆడుతూ ఆడుతూ సరదాగా ఉన్నారు అదంతా. అవును. అంటే మీరు ఇప్పటి వరకు ఒక 50 చేశానన్నారు. బట్ ఇది జనాల్లోకి రీచ్ వెళ్ళింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళని పిలుస్తున్నాం. బట్ మిగతా బిఫోర్ వీడియోలు చూసుకుంటే రీచ్ రాకపోయేసరికి కొంత. సో ఏమనిపించింది? ఇంకా చేయడం అవసరం అసలు రీచ్ రావట్లేదు. జనాలకి ఇంకేం కావాలని అనిపించింది ఏదైనా? అనిపివ్వలేదు. ఇంకా అంటే ఆ రీచ్ మరీ లో అయితే లేదు గదా! ఇన్ కేస్ అది మరీ లో ఉన్నా గానీ ఇంకా జనాలకి ఏం కావాలి దానికి బట్టి మనము ఇంకా ఏం హార్డ్ వర్క్ చేయాలని ఆలోచించేదాన్ని గానీ, ఎందుకు రీచ్ రావట్లేగా చేయడం అవసరమా అన్న థాట్ అయితే ఎప్పుడు రాలేదు. ఇంకా ఎట్లా నన్ను నేను ఇంకా జనాలకి నచ్చేటట్టు ఎట్లా మార్చుకోవాలనే ఆలోచించిన. ఈ లవ్ బ్రేకప్ సాంగ్స్ ఎన్ని చేశారు? నాకు నేను చేసిన సాంగ్స్ అన్ని మోస్ట్‌లీ అవే. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఈ మధ్య ఒక 10, 15 చేసి ఉంటాను అంతే. మిగతా చేసినయన్నీ లవ్ ఫెయిల్యూర్ సాంగ్సే. ఎప్పుడు ఏడుపు కొట్టేది. ఏడుపు కొట్టాను కదా! అనిపించలేదా? అంటే లవ్ అనిపించలేదు. బ్రేకప్ సాంగ్స్ అనేసరికి ఎక్కువగా ఎక్స్‌ప్రెషన్స్ మారిపోతాయి. సో ట్యాన్‌లో ఉంటారు. సో చూసుకున్నప్పుడు అనిపించిందా? ఏంది ఇలాంటి ఒక మంచి ఇలాంటిది ఇప్పుడు ఇలాంటి సాంగ్స్ ఏమైనా వస్తే బాగున్నాను కదా. అంటే ఇట్లా జాయ్‌ఫుల్‌గా ఉండే సాంగ్స్ వస్తే బాగుండు అనిపించింది. కాకపోతే వాటి మీద ఎప్పుడు చిరాకు రాలేదు. అందులో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాను కాబట్టి ఎప్పుడు అట్లా అనిపివ్వలేదు. ఇంకా నన్ను నేను స్క్రీన్‌లో చూసుకుంటా ఉంటే ప్రతి సాంగ్‌కి ఒక కొత్త వేరియేషన్ చూయించుతా. ఏడుపే కాకపోతే ప్రతి దాంట్లో ఒక కొత్త వేరియేషన్ ఉంటది. అట్లా సూపర్ అనిపిస్తది. ఓకే. సో మొత్తానికైతే ఈ సాంగ్స్ అన్ని అదే ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాం. షార్ట్ ఫిల్మ్‌లు ఎన్ని చేసావు? షార్ట్ ఫిల్మ్స్ స్టార్టింగ్‌లో చేస్తుండే ఒక 3, 4 తర్వాత ఈ మధ్యలో షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నా. టైం లేదా లేకపోతే చేయట్లేదా? అంటే ఫోక్ సాంగ్స్‌లో బిజీ అయిపోయి షార్ట్ ఫిల్మ్స్ కొంచెం అది కొంచెం అవాయిడ్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే వీళ్ళకి డేట్స్ ఇవ్వాలంటే కొన్ని అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నది ఇవే కాబట్టి ఫస్ట్ దీన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి నేను.